మొదటి మాట క్షమ, రెండవ మాట పశ్చాత్తాపం, అడగడం. ఏమండి, అడిగితే కూడా ఇస్తాడు దేవుడు ప్రార్థించడం ద్వారా. మూడవ మాట ఏంటి? బాధ్యత, తల్లిదండ్రులని గౌరవించడం, ప్రేమించడం, వాళ్ళ ముదిమి అందు కూడా వాళ్ళని నిర్లక్ష్య పెట్టకుండా ఉంటాం. ఇవన్నీ మరి చూసుకున్నాం. నాలుగో మాట చూడండి ఒకసారి, మార్కు సువార్త 15:34. మార్కు సువార్త 15:34. ఎలోయి ఎలోయి లామా సబక్తాని అని వాళ్ళ భాషలో, హెబ్రీ భాషలో అన్నాడు. అంటే ఏలియా వచ్చి రక్షిస్తాడేమో అనుకుంటున్నారు వాళ్ళు. కానీ ఆయన మాట్లాడినటువంటి మాట ఏంటంట? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచివితి. అప్పుడు దాకా తండ్రి తండ్రి అన్న ఆయన అంట. మరి మన అబ్రహాం గారు చెప్పినట్లు ఏమండి, నా దేవా నా దేవా అంటాడు. ఇప్పుడు ఫస్ట్ తండ్రి తండ్రి అని, ఇప్పుడు తర్వాత ఏమంటున్నాడు ఆయన? నా దేవా అంటున్నాడు. నా దేవుడా అని అర్థం. ఏమండి, ఎందుకు అంటే బంధం తెగినటువంటి పరిస్థితి. అక్కడ దేవుడు వదిలిపెట్టేశారు. అక్కడ ఎందుకని వదిలిపెట్టారు? ఆయన ఎందుకని వదిలిపెట్టారండి? పాపానికి ఆయనకి సంబంధం ఉండదండి. ఈయన ఏం చేశారు? అందరి పాపాలు ఆయన మీద వేసుకున్నారు. ఏమండి, అవునా కదా? సర్వలోక పాపాన్ని మీద వేసుకునేసరికి ఏమండి, అందుకే యేసుప్రభువు వారు నా ప్రాణము దుఃఖము, నా ప్రాణం దుఃఖంలో మునిగిపోయి ఉంది, మరణమగునంతగా అన్నారు. ఎందుకో తెలుసా? ఆ పాపం అంటే వికారం, తలుచుకుంటేనే వికారం. ఆ కామ క్రోధ మదమాత్సర్యాలు చేసిన చేష్టలకి పడవలసిన శిక్ష అంటేనే ఉమ్ములు, వికారం అనమాట అండి. అటువంటి పరిస్థితి నుంచి ఏమండి అది మీద పడతా ఉంటే ఆయన తట్టుకోలేని పరిస్థితిలో తప్పించమని అడిగింది అక్కడే. ఇప్పుడు ఆయన మీద పడింది ఇదంతా కూడా. అప్పుడు ఏం చేస్తున్నాడు ఆయన? నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచు. చాలా వేదన. దేవుడు వదిలిపెడితే మనం తట్టుకోలేమండి. దేవుడు వదిలిపెట్టి దూరంగా ఉన్నట్టుంటే, మన ప్రార్థనకి జవాబు రాకపోతే మనం తట్టుకోలేమండి. ఎందుకంటే యేసుప్రభువు వారు మన చెయ్యి తండ్రికి ఇచ్చారంట. దేవునికి స్తోత్రం చెప్దాం. ఏమంటే మన చెయ్యి ఆయన పట్టుకున్నారంటండి. మన చేతుల్ని ఆయన చేతిలో పెట్టి ఆయన చెయ్యి వదిలిపెట్టడం జరిగింది. కాబట్టి మన పాపాలన్నీ ఎవరి మీద వేసుకున్నారు? యేసుప్రభువు వారి మీద. కాబట్టి నిజంగా మరి అందుకోసం ఏ మనిషి అయితే పాపంతో ఉంటారో వాళ్ళు ఏమవుతారండి? దేవునితో సంబంధం ఉండదు. దేవునితో సంబంధం ఉండదు. విడిచిపెట్టబడినటువంటి అనుభవంలో ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్త. యేసుప్రభువు వారు కాబట్టి ఆయన మొత్తం అంతా కూడా తన ప్రాణాన్ని పెట్టడానికి కూడా మరి ఆయన శక్తి గలవాడు కాబట్టి ఆయన అన్ని పాపాల మీద వేసుకొని మరలా క్షమించడానికి మరి క్షమించి, ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేవడానికి అధికారం కలిగిన వాడు కాబట్టి మన పాపాలు వేసుకోవడం జరిగింది. దేవునికి స్తోత్రం చెప్తామండి. ఆయన పాపంగా మార్చబడ్డ ఆయన పాపి కాదు, ఆయన పరిశుద్ధుడే. కాబట్టి నిజంగా మరి మనం కూడా ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు కూడా మరి యేసు ప్రభు ఎలా అయితే ప్రార్థన చేసుకున్నారో ఆయన అందరినీ ఆదరించేవారు, అందరినీ దీవించేవారు. కానీ ఆయనకి మరి ఆ సమయంలో ఆదరణ అనేటువంటిది లేకుండా ఉంది. కష్టమైనటువంటి పరిస్థితి అయినప్పటికీ కూడా తను ఏమాత్రం తప్పిపోలేదు అసలు ఎక్కడ. కష్టమైన పరిస్థితి. ఏమండి, పాపం మీద పడుతుందన్నప్పుడు చాలా బాధపడ్డారు ఆయన. దేవుడు తండ్రి చెయ్యి వదిలిపెట్టేశాడు అంటే అప్పుడు బాధపడ్డారు. మిగిలింది ఏదైనా బాగా చేశారు ఆయన. కానీ తండ్రితో ఎడబాటు అంటే, మనకి ఎడబాటు అన్నట్టు తెలుసండి? ఎడబాటు అంటూ తెలుసా? నాకు తెలుసండి. దేవుడు తోడుగా ఉన్నది తెలుసు, ఆయన వదిలిపెట్టింది తెలుసు, వదిలిపెట్టిన మరుక్షణం తెలుసు అన్నవాడు దేవుని స్తోత్రం చెప్పండి. ఏమండి తెలుస్తుంది. ఒక్క మాట అన్నామంటే ఎగిరిపోవడం తెలుస్తుంది, ఆత్మీయత ఎగిరిపోవడం తెలుస్తుంది. వెంటనే కొట్టుకులాడిపోతాం. ఏమండి, అవునా కదా? అబ్బో అనిపిస్తుంది అనమాట. ఏమండి, చాలా మోసం చేశాడు ఒకడు. ఏమండి, ఇన్సూరెన్స్లో కట్టాను. ఏమండి, తీరా చూస్తే అంటాడు, అక్క మీరు లోన్ తీసుకున్నారు అన్నాడు. భేదవకానా అన్న అని వస్తున్నాను, ఒకసారి ఆగు, ఓపిక లేదు అప్పటికైతే నా దగ్గర అయితే. భేదవకానా అనగానే గుండెంతా పీకేసినట్టు అయిపోతుంది. ఇంకా అబ్బాబా తండ్రి క్షమించండి, అయ్యో 1,00,000 రూపాయలు, దానికోసం ఇంత మాట అన్నాను నేను. ఏంటండి వెధవ అంటే ఏంటి? పనికి మాలినవాడని. మన పాస్టర్ గారు ఒక ఆయనతో మాట్లాడుతూ ఉంటే, ఒకడు ఉన్నాడండి పనికి మాలినవాడు. ఏమండి, అయ్యో బాబా పనికి మాలినవాడు అంటే ఏంటి? వ్యర్థుడు అని చెప్పేవాడు నరకాగ్నికి లోనే అవుతాడంటండి. డైరెక్ట్ ఏం లేదండి, టికెట్ వచ్చి మన చేతిలో పడినట్టే. అర్థమవుతుందండి? పనికి మాలినోడా అన్నాం అనుకోండి, ఏమైపోయినట్టు?
భక్తి అంతా పోయింది, సమర్పణ అంతా పోయింది, కష్టపడింది అంతా పోయింది, అందరికి ప్రార్థన చేసింది పోయింది. ఎక్కడికండి? నడు ఎక్కడికి? నరకానికి. భక్తి అంటే మాటలు కాదు, చాలా జాగ్రత్త. ఒక్క మాటతో ఏమైపోద్ది? లారీ చాలా మంచిది, సూపరే, కానీ చిన్న ప్యాచి పడింది అనుకోండి, వెళ్తుందండి బయటికి? గాలే కదా, మీకు 10 రూపాయలు ఇస్తే కొట్టేస్తాడు గాలి. ఆ గాలి లేకపోతే దానికి నడవదు బండి. గుర్తుపెట్టుకోండి, చాలా మనం ఏమాత్రం కూడా చిన్న మాటలు కూడా తప్పిపోని వారిగా ఉండాలి. ఒకవేళ చిన్న ఎడబాటు వస్తే ఏం చేయాలి మనం? ఈ శరీరంతో ఉన్న వాళ్ళు ఎవరైనా మళ్ళీ ప్రార్థన చేయడానికి అవకాశం ఉందా? దేవుని స్తోత్రం చెప్దాం. ఈ శరీరం వదిలిపెట్టింది అనుకోండి, అంతే సంగతులు. ఒక కుండ మట్టి ముద్ద ఉందనుకోండి, ఈ శరీరం కూడా మట్టి ముద్ద లాంటిది. అది విడిపోయింది అనుకోండి, దాన్ని పిసికేసి మళ్ళీ ఏం చేయొచ్చు? మళ్ళీ సారి మీద పెట్టి చేసుకోవచ్చు. అంటే నువ్వు తప్పు చేసావు, గబుక్కున పశ్చాత్తాపడి ప్రార్థన చేసుకోవడానికి అవకాశం ఉంది. కానీ మరి కుండ తయారు చేసేసాడు, ఎక్కడో మట్టి కొంచెం అంటు ఉంది, దాన్ని ఇలా అన్నాడు, కన్నం పడింది. ఆ కన్నం పోడొద్దా? పోడదండి. చిన్న బేట వచ్చింది అనుకోండి, ఆ కుండలన్నీ ఆ పక్కన పడేస్తారు, ఇంక దేనికి పనికిరావు. అది మట్టిలో కలవదు. ఎన్ని సంవత్సరాలు ఉన్న మట్టిలో కూడా ఇంక ఏదైనా కలుస్తుంది మరి, కానీ అది కలవదు. కాబట్టి చాలా జాగ్రత్త. మనం మారు మనసు పొందకుండా ప్రాణం పోతే గనక నీ వల్ల కాదు. ఇంకా శరీరంతో ఉన్నప్పుడు మాత్రమే ఒప్పుకోవచ్చు. సూపర్గా మనకు అవకాశం ఉంది. దేవుని స్తోత్రం చెప్దాం. కాబట్టి ఈ శరీరంతో ఉన్నప్పుడు మరలా పరిశుద్ధతనే పొందుకోవడానికి, పశ్చాత్తాపడడానికి ఇష్టపడదాం. ఒకవేళగాన అలాంటి మనసు లేదా, అలాంటి మనసు లేకపోతే ఏం చేయాలండి? మీ ఇంట్లో టిఫిన్ లేదండి, మీరు ఏం చేస్తారు? టిఫిన్ లేదని కూర్చుంటారా? మీరు ఏం చేస్తారు? బయటికి వెళ్ళి తెచ్చుకుంటారు. అవునే కదా? టిఫిన్ ఏమి లేదండి, ఎక్కడి నుంచి వస్తాయండి? బయట నుంచి తెచ్చుకోవాలి. అలాగే ప్రార్థనకు వచ్చు, పరిశుద్ధుల సహవాసాలు. నేను అందుకే పాపం ఎవరు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తుతాను. ఎందుకు అంటే వాళ్ళు ఎంతో కొట్టుకులాడుతూ ఉంటారు. ఫోన్ ఎత్తితే బాగుండు, తెల్లవారుజామున ప్రార్థన చేస్తే బాగుండు. ఏమండి? వాళ్ళకి మనసు తృప్తిగా ఉంటుంది. అక్క నేను ఒక్కదాన్ని అయితే అస్సలు చేసుకోలేను అక్క, నీతో కలిస్తే ఎంత పెద్ద ప్రార్థన చేసేస్తా. ఫోన్లే ఆన్ చేసేసి, ఏమండి ఒకవేళ నాకు పని ఉన్నా చేద్దామమ్మా అని చెప్పి ఆన్ చేస్తే వాళ్ళు చేస్తూనే ఉంటారు పాపం. ఏమండి? ప్రార్థన కంటిన్యూ అవ్వాలి కదా. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనం ఏం చేయాలంట? మనం ఏం చేయాలి? దేవునితో ఎడబాటు అనేటువంటిది మన జీవితంలో రాకూడదు. వెంటనే సరి చేసుకోవడానికి ఇష్టపడదాం. దేవుడు నీ చేయి పట్టుకున్నారు, నా చేయి పట్టుకున్నారు, ఆయన తండ్రి చెయ్యే వదిలిపెట్టబడినటువంటి అనుభవంలో తల్లడిల్లిపోయినప్పటికి కూడా ఇష్టపడ్డారు. మనం కూడా ఒకవేళగన ఏమని ఎవరికి ఎదటోళ్ళకి ప్రార్థన చేసినప్పుడు నష్టం వస్తాయి, రావనుకుంటున్నారా? ఎదటోళ్ళకి దెయ్యం పట్టిన వాళ్ళకని వెళ్ళి ప్రార్థన చేసామండి, టక్మని ఇంటికి వచ్చే లోపల ఒక దూడ చచ్చిపోద్ది. ఇంకొకరికి పెద్ద కేసు అన్నారు, ప్రార్థన చేయడానికి వెళ్తాం, ఒక గేజ్ చచ్చిపోద్ది. ఏమండి? జరగమనుకుంటున్నారా? చాలామందికి జరుగుతాయి పాపం. కానీ నిజంగా ఏంటంటే మనకి నష్టం వస్తుంది కానీ మనం మానేస్తామా? మనం ఏం చేయాలి? యేసుప్రభు వారు అలాగ అనుకున్నారనుకోండి, మనల్ని రక్షించిన మేలు చేసి శ్రమపడడం మంచిదంట. కాబట్టి మరి ఎదటి వాళ్ళని రక్షించడానికి మనం ఏం చేయాలి? తప్పకుండా సహాయం చేద్దాం, అందరికీ కోసం ప్రార్థన చేద్దాం, బాధ్యత వహిద్దాం. మనకెందుకులే, ఇది నాది కాదు అనుకోకూడదు. కానీ కష్టాల్లో ఉన్న వారికి ఏం చేయాలి? మనం చేయూతనిద్దాం, సహాయం చేద్దాం, ప్రార్థన చేద్దాం. యేసు ప్రభులాగా మరి ఆయనతో సహవాసం కలిగి ఉందాం. మరి దేవుడు మన కోసమే చేయి వదిలిపెట్టబడినటువంటి పరిస్థితి, ఆయన విజ్ఞాపన ప్రార్థన కూడా చేశాడు మనందరి కోసం. మరి భక్తులు కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. మనం క్షేమంగా సంతోషంగా ఉండాలంటే విజ్ఞాపన ప్రార్థన అందరి కోసం చేసేవారిగా ఉన్నాం. మరి దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మరి ఒకసారి 4వ మాట ద్వారా, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచావు? నిజమే ప్రభు, ఆయన చేసిన తప్పు కాదు అది. మా పాపం, మా శాపం ఆయన మీద వేసుకొని ఆయన మమ్మల్ని విడిపించాలని కోరుకున్నారు. మీ చేతిలో మా చేయి పెట్టాలని కోరుకున్నారు. అందుకే ఆయన చేయి బయటకు వచ్చింది, మా చేయి ఆయన చేతిలోకి వెళ్ళింది. నిజంగా నీ కుమారులాగా మేము కూడా అనేక పర్యాయాలు అనేకుల కోసం ప్రార్థించగలిగినటువంటి శక్తిని మాకు దయచేయండి. వారి పాపాలు మా పాపాలుగా ఒప్పుకొని ప్రార్థన చేయగలిగినటువంటి ఆత్మశక్తిని కూడా మాకు అనుగ్రహించి, నా అగ్నిలో లాగినట్టు అనేకులను లాగగలిగిన కృప మాకు దయచేస్తారని విజ్ఞాపన ప్రార్థన చేయడం మాకు నేర్పించమని ప్రార్థిస్తూ యేసు ప్రభువారి దివ్యనామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అలాగేనండి.